హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ మోగ్లీ. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, మోగ్లీ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి బంటి అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి చేసే పని ఏంటంటే, వీళ్ళ ఊరిలో జరిగే సినిమా షూటింగ్స్కి వీళ్ళు వర్కర్స్ని సప్లై చేస్తూ ఉంటారు. ఆ ఊరికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. అతనికి అమ్మాయిల పిచ్చి ఉంటుంది. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మోగ్లీ ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ని లవ్ చేస్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ డాన్సరే హీరోయిన్. ఒకరోజు పోలీస్ ఆఫీసర్ బనానా తింటుంటే ఒక మంకీ వచ్చి ఆ బనానాని లాక్కొని తినేస్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ మంకీని చంపేస్తాడు. అది చూసిన పూజారి, నువ్వు ఒక మూగజీవి చేతిలోనే చస్తావని శపిస్తాడు. ఒక రోజు ఆ పోలీస్ ఆఫీసర్ కన్ను హీరోయిన్ మీద పడతాది. హీరో ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి హీరోయిన్ ని ఎలా కాపాడతాడనేదే సినిమా స్టోరీ. ఇదైతే చాలా వీక్ స్టోరీ. ఈ సినిమాను ఓకే చేసిన వాళ్ళు ఇంకా వీక్ అయి ఉంటారు. అసలు విలన్ చనిపోయింది మూగజీవి అయిన హీరోయిన్ వలన, లేకపోతే మూగజీవి అయిన మంకీ వలన అనేది క్లారిటీ లేదు. ఇంటర్వెల్ లో మూగ హీరోయిన్ వల్ల అన్నట్లు చూపించారు, క్లైమాక్స్ లో మూగ మంకీ వల్ల అన్నట్లు చూపిస్తారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ పేరుతో చాలా బూతులు పెట్టారు. ఫ్యామిలీ అండ్ కిడ్స్ వెళ్ళకపోతేనే బెటర్. విలన్ ఏదో పెద్ద పోటుగాడు థానోస్ అన్నట్లు చూపించారు, కానీ హీరో విలన్ని ఇంటర్వెల్లోనే కొట్టేస్తాడు. ఇంకా క్లైమాక్స్ లో కొట్టిన పెద్ద తేడా ఏముంటది. యాక్టింగ్ అయితే అందరూ బాగా చేశారు, ఒక్క డైరెక్టర్ మాత్రమే ఫెయిల్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే, కానీ సాంగ్స్ అస్సలు ఎక్కలేదు, బోర్ కొట్టేసినాయి. సినిమాలో అయితే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. వాచ్ ఇట్ ఇన్ ఓటీటీ విత్ గ్రీన్ టీ. ఫైనల్ గా మోగ్లీ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.